దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మొదటి తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుండి 4 వచనాలను మనం చదువుకున్నాం. మొదటి నుండి 4 వచనాలు. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును, అందరూ నాతో కలిసి చెప్పండి, తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగుగాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు. మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయించు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుడి మాటలు మన నింపిడిలో పిలుచునుగాక. ఈ అపొస్తలుడైనటువంటి పౌలు బైబిల్ గ్రంథంలో చాలా గొప్ప దేవుని చేతిలో సాధన చెప్పాలంటే. ఇంకా మిగిలిన అపొస్తలులు అందరికంటే కూడా చాలా ఎక్కువగా రాసినటువంటి వాడు పౌలు భక్తుడు. మిగిలినటువంటి అపొస్తలులు అందరికంటే ఎక్కువగా ప్రయాసపడినటువంటి వాడు పౌలు భక్తుడు. ఎక్కువగా శ్రమపరచబడినటువంటి వాడు కూడా పౌలు భక్తుడు. ఇలా చూస్తే పౌలు తను ఎంతైతే తగ్గించుకున్నాడో అంతగా దేవుడు తను దేవుని చేతిలో సాధారణంగా దేవుడు వాడుకున్నాడు. మన జీవితంలో కూడా పౌలు ఒక గొప్ప మాదిరిగా మనకు దేవుడు ఇచ్చాడు ఈ భూమి మీద. యేసుక్రీస్తు ప్రభు తర్వాత మనం అనుసరించదగినటువంటి మాదిరి ఎవరు అని అంటే అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. ఈ పౌలు భక్తుడు అంతకు ముందు సౌలు. ఈ సౌలు సంఘములను పాడు చేసేవాడు, సంఘములను చెదరగొట్టేవాడు, సంఘాలను భూమి మీద లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నవాడు. దేవుడు దర్శించినటువంటి తర్వాత అదే సౌలు పౌలుగా పిలువబడుతూ దేవుని కొరకు సంఘములను కట్టుట కోసం తన సమయాన్ని, తన జీవితాన్ని వెచ్చించినటువంటి వాడు. తన బలాన్ని ఏమాత్రము దాచుకోకుండా దేవుని కొరకు ఖర్చు పెట్టినటువంటి వాడుగా పౌలు భక్తులు కనబడతారు. ఒక రకంగా చెప్పాలంటే పౌలు ఎలాంటి వాడంటే కరిగిపోతూ ప్రభుత్వం ఎలాగైతే వెలుగునిస్తుందో అలాగా కరిగిపోతూ వెలుగునిచ్చినటువంటి వాడు ఆ దినాల్లో. కనుక పౌలు ఒక గొప్ప మాదిరి. ఎవరైనా సరే దాచుకున్నటువంటి వాళ్ళు మాదిరి కాదు. ఎవరైతే దేవుని కొరకు తాము ఖర్చు పెట్టుకుంటారో వారే మాదిరి. ఈరోజు మన జీవితంలో, మన బ్రతుకుల్లో సంపాదించుకున్నాయి ఎన్నో ఉన్నాయి, కానీ ఖర్చు పెట్టింది ఏదైనా ఉందా అని మనం ప్రశ్నించుకోవాలి. ఖర్చు పెట్టినటువంటిదే మనం చూపించే మాదిరి. దేవుడు ఇస్తున్నాడు అన్నప్పుడు దేవుని కొరకు మనం ఎలా ఖర్చు అవుతున్నామో అనేది కూడా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి. దేవుడు ఇచ్చినది ఒక ప్రక్కన పెట్టి మనం దేవుని కొరకు ఖర్చు చేసింది మరొక ప్రక్కన పెడితే ఏది ఎక్కువ ఉంటుంది? ఏది ఎక్కువ ఉంటుంది చెప్పండి? దేవుడు ఇచ్చినది ఎక్కువ ఉంటుందా, మనం ఖర్చు పెట్టింది ఎక్కువ ఉంటుందా? కొంచెం నోరు తెలిసి మాట్లాడాలి. దేవుడు ఇచ్చిందే ఎక్కువ. అలాంటప్పుడు మనం దేవుని కొరకు నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను అని చెప్పుకోవడం అది ఎంతవరకు సమంజసం అంటారు? ఒక గంట ప్రార్థన చేశాను, ఒక వ్యక్తికి సువార్త చెప్పాను, చాలా చెయ్యాలి, ఏదో కొంత చేశాను అనంటే ఒక రకంగా ఉంటుంది. అలా కాదు, నేను ఇలా చేశాను అలా చేశాను అని చెప్పుకుంటున్నాను. కొన్నిసార్లు మనమే హెచ్చించుకునేటువంటి వారిగా కూడా ఉంటున్నాం.
సరే గమనించండి ప్రియులారా, ఈ తెస్సలోనిక పత్రిక ఎప్పుడు పౌలు భక్తుడు రాశాడు అంటే సుమారుగా క్రీస్తు శకము 50 నుంచి 54 మధ్య కాలంలో రాశాడు. ఆ సమయంలో పౌలుతో ఉన్నటువంటి వారు ఎవరు అనంటే సిల్వాను, తిమోతి కూడా పౌలుతో ఉన్నారు. ఈ సిల్వాను ఎవరు అనంటే శీల అనబడినటువంటి ఆయనకు మరొక పేరు ఏంటంటే సిల్వాను. అపోస్తలుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయము మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 15వ అధ్యాయం, 14 కాదు 15వ అధ్యాయము 40వ అధ్యాయము 40వ. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వారే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. సంచార సేవకులు పౌలు సేవకులు కూడా ఒక చోట స్థిరంగా ఉండేటువంటి వాళ్ళు మాత్రం కాదు. సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడినటువంటి వాడై పౌలు శీలతో కలిసి బయలుదేరాడు అని 40వ వచనంలో మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి పౌలు శీలలు ఇద్దరు కలిసి దేవుని పనిని పంచుకోవడం, చదివించడం మొదలు పెట్టారు. అంతకుముందు 22వ వచనంలో కూడా చూస్తే అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అని మారు పేరు గల యోధాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకకు పంపుట యుద్ధమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను అని రాయబడింది. అంటే ఈ పౌలు శీలలో కొంతకాలంగా వారు కలిసి పనిచేస్తున్నారు. బర్నబా కూడా వారితో ఉన్నాడు, యోధా కూడా వారితో ఉన్నాడు. ఇంచుమించుగా మనం చూసినట్లయితే పేతురుకు 2 పేర్లు ఉన్నాయి. ఏంటో తెలుసా? పేతురుకు మరొక పేరు కేఫా. సీమోను అనబడినటువంటి పేతురు, సీమోను అనబడినటువంటి పేతురు. ఇంకా కొంతమంది అయితే సీమోను పేతురు కూడా అంటారు. సీమోను పేతురు ఒకే ఒక మాట అయితే, ఒకవేళ ఒక పేరు అయితే మరొక పేరు ఏంటంటే కేఫా. ప్రభు అన్నాడు ఒక మాట, నీవు కేఫా అనబడుతూ. కేఫా అనే మాటకు అర్థం ఏంటి? రాయి. ఇలాగా కొంతమందికి 2 పేర్లు ఉన్నాయి. అలాగే నతనయ్యలు కూడా ఇంకో పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే బర్తులోమయి. ఏం పేరు? బర్తులోమయి. అలాగా శీలకు మరొక పేరు ఏంటంటే సిల్వాను అన్నమాట. కనుక పౌలు శీలతో కలిసి ఈ సేవలో ముందుకు సాగుతున్నటువంటి సమయంలో తరువాత కాలంలో వారు ఫిలిప్పీ పట్టణానికి వచ్చారు. దేవుని యొక్క ఆత్మ నడిపింపు చేత ఫిలిప్పీ పట్టణంలో వారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఒక అమ్మాయి యవనస్తులలో సోది చెప్పుట చేత యజమానులకు లాభం బాగా సంపాదిస్తూ ఉంటారు. ఆమెను పౌలు భక్తులు చూశాడు. ఆమె పౌలను చూసి పౌలతో పాటున్నటువంటి వారిని చూసి ప్రతిరోజు కూడా వారు ప్రార్థనా స్థలానికి వెళుతూ వస్తూ ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఆ ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సమయంలో వీరు వెళ్తున్నటువంటి సమయంలో ఈ అమ్మాయి ఏమని కేకలిస్తూ వచ్చింది అంటే, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించే వారు ఉన్నారని కేకలు వేసి చెప్పడం మొదలుపెట్టింది. 17వ వచనంలో 16వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 16-17లో ఈ మాటను మనం చూస్తాం. అయితే ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉంది. వారు ప్రార్థనా స్థలానికి వెళుతున్నారు, మళ్ళీ ప్రార్థనా స్థలాల నుండి పరిచర్యకు వస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రార్థన లేని పరిచర్య లేనటువంటి ప్రార్థన, ఈ 2 కూడా చాలా విభిన్నమైనటువంటి పరిస్థితి. ప్రార్థన లేకుండా పరిచర్య చేస్తే అక్కడ మనకి ఏ విధమైన మేలు లాభం పొందలేదు. పరిచర్య చేసిన తర్వాత దానికి తగినంత ప్రార్థన మనం చేయకపోతే కనుక ఆ పరిచయం యొక్క ఫలితాన్ని కూడా మనం చూడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని మనం తీసుకున్నట్లయితే ఆయన పగలు పరిచర్య చేయటం ఎందు, రాత్రి ప్రార్థన చేయటం ఎందు గడిపినట్టుగా ఉంది. ఇటు పరిచర్య, తర్వాత ఏంటంటే ప్రార్థన.
చూసారా? కానీ ఈ రోజున మనము పిల్లల చేస్తున్నది చాలా వరకు కూడా మనం ఏం చేస్తున్నాము అని అంటే ప్రార్థనకు చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇదే ఆదివారం తెలుగులో ఎంతమంది మనం కనబడుతున్నాం, కానీ శుక్రవారం ఉపవాస ప్రార్థన సమయంలో ప్రార్థించే దగ్గర ఎంతమంది కనబడుతున్నాం? ఎలాగైపోయింది ఈ ట్రెండ్ అనంటే ఇక ఆదివారం ఆరాధనలు తప్ప మిగిలిన సమయంలో ప్రార్థనకు వచ్చేటువంటి ఆలోచన ఈ దినాన ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కనిపించడమే లేదు. అసలు చాలా దారుణం. ప్రార్థన లేని జీవితము పిల్లల శక్తి లేనటువంటి జీవితం. ప్రార్థనే మనకు శక్తి. ప్రార్థన లేని జీవితం ఏంటి? శక్తి లేని జీవితం. ప్రార్థన అంటే కొంచెం విసుగు కొంతమంది, కొంచెం ఇబ్బంది కొంతమందికి. ప్రార్థన లేకుండా దేవుని కార్యాలు మనం ఏది కూడా చూడలేము. ఇందాక ఆ సహోదరి సాక్షి చెప్పింది కదా, దేవుని సన్నిధిలో చేయబడిన ప్రార్థనను బట్టి ఆ కుమారుడిని దేవుడు తప్పించాడు. దేవుడి స్తోత్రం. లేకపోతే మనం ఏం చేయగలం? ఎవరైనా ఏమైనా చేయగలమా? ఎవరు ఏం చేయగలం? ప్రార్థించినటువంటి విశ్వాసి, మరొకసారి చెప్తున్నాను, ప్రార్థించిన విశ్వాసి దేవుని ఎట్టి పరిస్థితుల్లో నిలబడ్డాడు. ప్రార్థించినటువంటి వారు ఈ దినాన్ని ఎక్కువ మంది కనబడతా ఉన్నారు. బైబిల్ పట్టుకుని వస్తున్నటువంటి వాళ్ళు, బైబిల్ చదివే వాళ్ళు కొద్దిమంది ఉంటున్నట్టు ప్రార్థన అని ఎంత చెప్తున్నా కూడా వీళ్ళగా తక్కువే ఈరోజు ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళు. పాటలు పాడుతున్న వాళ్ళు ఉన్నారు, కానీ ప్రార్థన చేసేటువంటి వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. ప్రార్థన లేని జీవితము వేస్ట్ అని మాత్రమే చెప్తున్నాను. ప్రార్థన లేని జీవితం వేస్ట్. మా మేస్టర్ సరిగా చదవకపోయినా, సరిగా ఆయన చెప్పిన మాట లేకపోయినా ఒక మాట అనేవాడు, నేను ఆ మాట అనలేదు. ఏమైనా కూడా తెలుసా? యూస్లెస్ ఫీల్. ఎవరంట యూస్లెస్ ఫీల్ అంటే అర్థమైంది, ఒరే పనికి మనం కూడా. ప్రార్థన లేనిటువంటి వారు అదే బాబు పుస్తకాలు నాకు భయమేస్తాను ఈ మాట అన్నారు. ఎందుకంటే దేవుడు మనందరినీ కూడా పనికి వచ్చేటువంటి సాధనాలుగా చేసుకోవడానికి ఆయనంత విలువైన రక్తం మన మీద వెచ్చించాడు. దేవుడి స్తోత్రం. మన మీద వెచ్చించినటువంటి అమూల్యమైనటువంటి రక్తం యొక్క విలువను గ్రహించి మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన వరకు సమయాన్ని ఇవ్వాలి. ప్రార్థన మీద మనస్సు పెట్టాలి. మన శుక్రవారం చెప్పారు, కొంతమంది మనీ మైండెడ్ అయిపోయారు, కొంతమంది మనీ మైండెడ్, కొంతమంది ప్రేయర్ మైండెడ్. ప్రార్థన మనస్సు కలిగినటువంటి వాళ్ళు చెరసాల్లో పెట్టినా ప్రార్థన చేస్తారు. ఎవరున్నా వాళ్ళతో లేకపోయినా ఎవరో ఒకరిని వెతుక్కునైనా ప్రార్థన చేస్తారు. యథార్థంగా ప్రార్థన చేస్తారు. సంఘంలో ప్రార్థన చేస్తారు. వీళ్ళ కొంతమంది ప్రేయర్ మైండెడ్ కాదు, అదేవిధంగా మనీ మైండెడ్ అన్నమాట. ఏమైందో మనీ మైండ్. నేను చాలా రకాల మనస్తత్వాలు ఉన్నాయి. ఈ రోజు నేను చెప్పడానికి నేను ముందుకు వస్తూ ఉన్నాను. ఏ మనస్సుతో ఉంటే నీ యొక్క పరిస్థితి అలాగే ఉంటుంది. అర్థం లేకుండా కొంతమంది ఎంతసేపు కూడా సరదాగా ఉండడం కావాలి, జోకులు కావాలి, ఎంతసేపు ఒక రకంగా సెటైల్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు. ఎంతసేపు వేలాపాలాలి, ఇంకా వేరే ఏమీ లేదు. అలాంటి మనస్సు కొంతమంది. నవ్వు ఉండొచ్చు కానీ ఇక మాటికి నవ్వుతూ ఉంటే అది పిచ్చోడు అయ్యి ఉంటాడని అనుకుంటాడు లోపల. అర్థమైందా? నవ్వు ఉండాలి. నవ్వు వీళ్ళలో మంచిదే, కానీ కొన్నిసార్లు నవ్వు మంచిది కాదు. నవ్వు ఒకటే మంచిది కాదు, నవ్వు కంటే ఏడుపు మంచిది. ప్రసంగి గ్రంథం ఒకసారి మీరు చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 2వ వచనం చూడండి. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట లేదు. ఎనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకు వారు దానిని మనస్సున పెట్టుదురు. బ్రతికి ఉన్న వారందరూ మరణాన్ని మనస్సున పెట్టుదురు అని ఉంది. మరణం అందరికీ వస్తుంది కాబట్టి
కానీ ఇక్కడ ఉన్న విషయం చూడు, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఎక్కువ నవ్వులాట్లు, ఎవరైతే నవ్వులాట్లో ఎక్కువ ఉంటారో వాళ్ళు ఏడ్పించబడతారు ఖచ్చితంగా. నేను చెప్తున్నాను, మన నవ్వును ఏం చేయాలంటే, కొన్నిసార్లు నవ్వండి, నవ్వు ఆరోగ్యానికి మంచిది అన్నారు, కానీ అక్కడ వరకు దాన్ని పక్కన పెడితే ఆరోగ్యానికి మంచిది అలా నవ్వుకుంటూ పోతే తేడా వస్తుంది. ఏమంటే ఆత్మీయంగా మాత్రము నవ్వు కంటే దుఃఖం ఎక్కువ మేలు చేస్తుంది. నవ్వు కంటే దుఃఖపడుట మేలు అని రాయబడింది. ఈ సందర్భం వచ్చింది కనుక యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును ఏం చేయండి, మార్చుకోండి. మీ ఆనందము చింతకు మార్చుకోండి, మీ నవ్వు దుఃఖములకు మార్చుకోండి. 10వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని అన్నారు. సంతోషము మంచిదే, కానీ వీళ్ళ సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు మనం వేదనతో కూడా ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. కొన్నిసార్లు నవ్వుతూ కూడా ప్రభువును స్తుతించాం. కానీ ఇక్కడ మనం మర్చిపోయేది ఏంటంటే, ఎక్కువ నవ్వును కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఈ రోజున ప్రార్థన కూడానే కొట్టేవాళ్ళు. ఇక మీకు వేరే ఆప్షన్ ఏం లేదు. ఎక్కువ నవ్వు కోరుకునే వాళ్ళు ప్రార్థన కూటంలోకి రాదు. ఎందుకంటే ప్రార్థన కూటంలో ఏముంటుంది, ఏడుపు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, మనకు వేదన ఉంటుంది అన్నమాట. ప్రార్థన కూటాన్ని అందుకని ఇష్టపడరు. ఏడుపు అంటే ఇష్టం ఉంటుంది. ఏడుపు ఎప్పటికీ రాకుండా ఉంటుందా? ఎప్పటికీ ఏడుపు రాకుండా ఉంటుందా? దెబ్బ తగిలితే ఏడుస్తాం, ఏదైనా నష్టం జరిగితే ఏడుస్తాం, ఏదైనా ఇబ్బంది కలిగితే ఏడుస్తాం, ఎవరైనా మోసం చేస్తే ఏడుస్తాం. ఎన్ని సందర్భాల్లోనే నిజంగా మనం అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి అయితే కొన్నిసార్లు దుఃఖపడుతూ ఉంటాం. మన నవ్వును ఏం చేయాలంటే దుఃఖానికి మార్చుకోవాలి. కొన్నిసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం, కానీ భారం ఉండదు. ప్రియులారా, పౌలు భక్తుని యొక్క ప్రార్థనలో ఏమనే తెలుసా, కన్నీళ్లు ఉన్నాయి. తిమోతి యొక్క ప్రార్థనలో ఏమనే తెలుసా, కన్నీళ్లు ఉన్నాయి. ఈ రోజున మగోళ్ళు అయితే ప్రియులారా రాతి గుండెలు, కొంతమంది గుండెలు ఉంటాయి. ఆడవాళ్ళు కూడా కొంతమంది కన్నీళ్ళు రావట్లేదు. ఇది ఒక విచిత్రం. కొంతమంది ఆడవాళ్ళు కన్నీళ్లతో చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది ఆడవాళ్ళు కన్నీళ్ళు రాకపోతే ఇది ఆత్మీయమైనటువంటి అనారోగ్యం అన్నమాట. నీరు లేని చోట పంట పండదు, కన్నీరు లేని చోట దేవుని జవాబులు మనం చూడలేము ఏమాత్రం కూడా. చక్కని పాట పాడుతుంటాం కదా మనం, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నసలు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నసలు, ఆ వ్యక్తి జీవితంలో త్వరలోనే సంతోషాన్ని చూడగలిగే ఒక రోజు ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. ఏడుపు లేకుండా సంతోషం ఎలా దొరుకుతుంది అనుకున్నారు?
కీర్తనల గ్రంథంలో మీరు చూసినప్పుడు 30వ కీర్తనలో మనం గమనిస్తే ఒక మాట అంటాడు భక్తుడు అయినటువంటి దావీదు. ఏమంటాడు తెలుసా? కీర్తనలో 30వ కీర్తన 5వ చరణం. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున ఏం కలుగుతుందండి? సంతోషము కలుగును. సంతోషము కలుగును. కొంతమందికి సంతోషమే కావాలి, కానీ ఏడుపు పక్కలేదు. అందరూ వాళ్ళ గురించి ఆడవాలనుకుంటారు, కానీ వాళ్ళు మాత్రం ఏడిపే లేదు. అసలు నేను చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళు కొనపడరు, ఇలాంటి వారు క్రమపడరు, ఇలాంటి వారు మేలుకరంగా ఉండలేరు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం ఏమంటే, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏం చేస్తుంది? దుఃఖం ఏం చేస్తుంది చెప్పండి? మన జీవితాన్ని గుణపరుస్తుంది. అప్పుడే మర్చిపోయారా? గుణపరిచేటువంటి దుఃఖం మన జీవితంలో రావాలి. గుణపరిచేటువంటి దుఃఖం మన జీవితంలో రావాలి. ప్రియులారా, ఆ దుఃఖాన్ని పుట్టించేదే దేవుని వాక్యం. మనం తప్పులో ఉన్నామా, పశ్చాత్తాపాన్ని కలుగజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దుఃఖంతో కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర మనం చేసుకుంటాము, ఏడుస్తాము, ఒప్పుకుంటాము. అప్పుడు మన జీవితం మళ్ళీ తిరిగి నూతన పరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు గమనించుకున్నాం ఏంటంటే, ఈరోజు ఇలాంటి దుఃఖము పౌలు భక్తుల్లో, ఇలాంటి దుఃఖము తిమోతిలో ఉంది. ఎక్కడ చూసారంటే మీరు అనంటే, వాక్యంలో పౌలు భక్తులే చాలా సార్లు చెప్పాడు అన్న. సరే, ఇక్కడ ఉన్నటువంటి విషయం చూడండి. వారు ప్రార్థనా స్థలాలకు వెళ్తున్నారు, ప్రార్థనా స్థలాల నుంచి వస్తున్నటువంటి సమయంలో ఆ దయ్యము పట్టినటువంటి అమ్మాయి ఏం చేస్తుందంటే, రోజు కేకలు వేస్తూ ఉంది. ఆ కేకలు వేస్తున్నటువంటి ఆ అమ్మాయి యొక్క పరిస్థితిని చూసినప్పుడు పౌలుకు చాలా బాధ అనిపించింది. పౌలు చాలా వ్యాకులు పడ్డారు. ఈ అమ్మాయి దయ్యము పట్టిలా కేకలేస్తుంది, యవనస్తురాలు ఈ దయ్యం పట్టిలా కేకలేస్తుందని గమనించి పౌలు ఏం చేశాడు అనంటే, అపవిత్రాత్మతో చెప్పాడు, నీవు ఈమెను వదిలిపోము అని ఆజ్ఞాపించాడు. నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పాడు. ఆ దయ్యము వెంటనే అది ఆమెను వదిలిపోయేను. చప్పట్లు కొట్టి దేవుడు వరకు బాగా వదిలిపోయిన తర్వాతే అసలు కూడా వచ్చింది. ఏంటక్కడ జరిగింది ఏంటి అంటే సార్, ఆ యొక్క యజమానులు, ఆ అమ్మాయి యొక్క యజమానులు వచ్చి కచేరీ దగ్గర తగ్గు పెట్టారు. ఏమని తగ్గు పెట్టారంటే, ఇదిగో వీళ్ళు వచ్చి మా లాభ సాధనం పోగొట్టేశారు, వీళ్ళు చేసేదంతా కూడా మనకంతా విరోధమైనటువంటి ఆచారాలు వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు, మన పట్టణాన్ని బాగా గలిబిలి చేసేస్తున్నారు అని చెప్పేసి ఇలాగా వాళ్ళు తగ్గు పెట్టారు, వివాదం తీసుకొచ్చారు. గ్రామపు చావిడిలోనికి ఆ బంటోకులు ఏం చేశారంటే, అధికారులు ఎంతకు ఈడ్చుకొని పోయారట. ఎవరినే? పౌలు, శీల ఇంకా వారితో పాటు ఉన్నారు. ఇదే ఆ గ్రంథం రాసిన లోకా కూడా వాళ్ళతో పెడుతున్నాం. అందుకనే మేము అనే మాటగా వాడుతూ ఉంటారు. సరే, గమనించండి ప్రియులారా, ఈడ్చుకొని పోయినప్పుడు వీళ్ళిద్దరిని కూడా, వారిద్దరే ఉన్నారు ఇక్కడ, మిగిలినటువంటి వారి దృష్టికి రాలేదేమో. ఒకవేళ కారణం ఏమైందో తెలియదు మొత్తానికి. వీరిద్దరూ కూడా నేరస్తులుగా నిలబెట్టబడ్డారు. వాళ్ళ యొక్క నేరానికి శిక్ష ఏంటి అని అంటే, వాళ్ళ వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కట్టాలని వారికి శిక్ష విధించడం జరిగింది. వారిని చాలా దెబ్బలు కొట్టారు, వారిని చెరసాలలో వేశారు. భద్రంగా కనిపెట్టే వారిని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. మనకు తెలిసినటువంటి విషయమే. అతడు అటు ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోకి తోసి వారి కాళ్ళకు బండ వేసి బిగించారు. బిగిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారండి, మధ్యరాత్రి వేళ పౌలు, శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుతున్నారు, ఖైదీలు వెళ్తున్నారు. చెరసాలలో వేసినా వాళ్ళ ప్రార్థన మానలేదు. ఎక్కడ వేసినా, చెరసాలలో వేసినా ప్రార్థన మానలేదు. ఇన్నెవరు చెరసాలలో పెట్టలేదే.
ఇప్పుడే ప్రార్థన లేదు, అందులో వెళ్తే ఇంక మొత్తానికి ప్రార్థన ఎవరన్నా చేస్తాను. ప్రార్థన లేదు వాళ్ళు. శ్రమ వస్తే కూడా వీళ్ళ నాకెందుకు రావాలి అని ప్రశ్నించుకునే క్రైస్తవత్వం ఈ రోజు కనపడతాం. గాయం కలిగితే కూడా నాకెందుకు కలగాలి, నేనే కనపడ్డానా దేవునికి అనుకునేటువంటి ఆలోచనలు ఈ రోజున చాలా మంది క్రైస్తవులు ఉంటూ ఉండగా వాళ్ళిద్దరు మాత్రం ఏం చేస్తున్నారో తెలుసా, మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, కొన్ని ప్రార్థనా కీర్తనలు ఉంటాయి, కొన్ని దిద్దుబాటు కీర్తనలు ఉంటాయి, కొన్ని స్తుతి కీర్తనలు ఉంటాయి. ఇవన్నీ కూడా సంఘంలో సువార్త కీర్తనలు ఉంటాయి. సంఘంలో ఇవన్నీ పాడుతుంటాం. మన సందర్భాన్ని బట్టి వీళ్ళ దిద్దుబాటు సమయం అనుకోండి దానికి ఒక పాట, సమర్పణ సమయం అనుకోండి దానికి ఒక పాట. మన జీవితంలో ప్రతిదానికి సందర్భానుసారంగా పాటలు ఉంటూ ఉంటాయి. ఆ పాటలన్నీ కూడా మన జీవితంలో భాగాలే ఈరోజు. కనుక గమనించుకుందాం ఏంటంటే, ఏ పాట పాడినా కూడా నేను ప్రార్థనకైనప్పుడు కలుపుతుంది, లేకపోతే నేను దిద్దుబాటుకైనప్పుడు కలుపుతుంది, లేదంటే ఆత్మీయ జీవితంలో నీకు బలాన్నైనా చేకూరుస్తుంది. అలాంటి పాటలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు పాడుతున్నారు. ఏం పాట పాడినారో అక్కడ ఏం రాయబడలేదు. మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలను పాడుతున్నారు. అక్కడ జరిగిన ఒక అద్భుతం ఏంటి అంటే, చెరసాల నాయకుని యొక్క కుటుంబము, చెరసాల నాయకుడు అతని కుటుంబము రక్షించబడింది ఆ రాత్రి ఆ గడిలోనే. హల్లెలూయా. ఇలాంటి కార్యాలు జరగాలి, ఇలాంటి కార్యాలు జరగాలి. ప్రభు సన్నిధిలో కన్నీళ్లతో మనం ప్రార్థన చేయాలి. కఠిన హృదయాలు కరిగిపోవాలి, వంగని మోకాళ్ళు వంగాలి, ఒప్పుకున్నటువంటి నోరు యేసునామాన్ని ఒప్పుకోవాలి. అలాంటి కన్నీరుతో దేవుని సన్నిధిలో మనం కూర్చోగలుగుతున్నామా? ఈరోజు అలాంటి ప్రార్థన చేసే వాళ్ళ కోసం దేవుడు వెలుగుతున్నాడు. దేవుడి చిత్త ప్రకారమైన ప్రార్థన అంటే ఎలా ఉంటుంది? దేవుడి చిత్త ప్రకారమైన ప్రార్థన అంటే ఎలా ఉంటుంది? ఆ వ్యక్తి యేసునామాన్ని ఒప్పుకోవాలి, అది కదా దేవుడి చిత్తం. ఆ వ్యక్తి రక్షించబడాలి, అది కదా దేవుడి చిత్తం. ఆ వ్యక్తి తాను ఉన్నటువంటి ఆ యొక్క వ్యసనాల నుంచి విడుదల పరచబడాలి, అది కదా దేవుడి చిత్తం. ఆ చిత్తము ఎరిగి చేసేటువంటి కన్నీళ్లతో చేసేటువంటి ప్రార్థన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దేవుని యొద్దకు చేరుతుంది. లేని ఎడల ఏమంటే ప్రార్థన కనీసం ఈ డాబా కూడా దాటదు, ఈ స్లాబ్ కూడా దాటదు. ప్రార్థనలో ఉండవలసినటువంటిది ఏంటంటే దేవుని చిత్తం ఉండాలి. ప్రార్థనలో దేవుని చిత్తం ఉంటే ఖచ్చితంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. మన పాట అయితే పాడతాం, కానీ ఏ పాట పాడతాం మనం చెప్పండి? ఏ పాట పాడతాం? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. నిజంగా జరిగేదని చెప్తా. మన చిత్తం జరగాలనుకుంటున్నామా? మనం ఆయన చిత్తం జరగాలనుకుంటున్నామా? ఇదే ఆయన చిత్రం ఎక్కడ జరగాలనుకుంటున్నామా? చెప్పండి. ఆయన చిత్తం జరగాలి, ఆయన చిత్తం జరగాలి. ఆయన చిత్తం ఏంటి అనుకున్నారు? ఆ చిత్తముల గురించి కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని భూమి మీద ఇలాగ ఎందుకొరకు ఉంచాడు? ఎందుకొరకు ఆయుష్ని ఇచ్చాడు? ఎందుకొరకుంటా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు? ఎందుకొరకుంటా ఈ ఆదివారం దేవుడి సన్నిధిలో వచ్చాడు? మన ఆదివారమే తెల్లవారుతుందనగా ఒకటి వెళ్ళిపోయింది కదా, తెలుసా మీకు? ఈ ఆదివారం అంతా దేవుని సన్నిధిని చూడగలుగుతున్నామంటే ఎందుకు ఉంచాడు దేవుడు? దేవునికి ఒక చిత్తం ఉంది నీ పట్ల, నా పట్ల. ఆ చిత్తము నెరవేరాలని మనం ఆశపడాలి. ఆరోగ్యవంతులు అవ్వాలని, ఐశ్వర్యవంతులు అవ్వాలని, మనం అనుకున్నవన్నీ అయిపోవాలని, మనం పట్టిందల్లా బకారం అయిపోవాలని మనం అనుకుంటున్నాం. అని దేవుడి చిత్తంలో ఆయన ఏమనుకుంటున్నాడు అది మాత్రమే జరగాలి అని ఆశించినటువంటి వారు పౌలు శీలలు గనుక అక్కడ ఏం జరిగింది అంటే చెరసాల పునాదులు కదిలిపోయే ప్రార్థన జరిగింది. అక్కడ హల్లెలూయా, చెరసాల పునాదులు కదిలిపోయే ప్రార్థన జరిగింది.
ఖైదీల బంధకాలు ఊడిపోయే ప్రార్థన జరిగింది. అందరూ కూడా వినట్లుగా దేవుడు చేశాడు. అక్కడ చెరసాల నాయకుడు అధికారే వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి అని కేక వేసి ఆ రాత్రి ఆ గడియలో వారిని బయటకు తీసుకొచ్చి వారి గాయాలను కడిగి వారి నుండి దేవుని వాక్యములు విని నమ్మి బాప్తిసం పొంది రక్షించబడింది ఆ కుటుంబం. తర్వాత ఇది అయిన తర్వాత వాళ్ళు ఇంకా జైలు నుంచి విడుదల పరచబడ్డానికి కొంత టైం పుట్టింది. ఆ తర్వాత జైలు నుండి వారు విడుదల పొందిన తర్వాత వారు అక్కడ నుండి బయలుదేరి ఏం చేస్తారు తెలుసా? చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు వారు తెస్సలోనికకు వచ్చారు. తెస్సలోనిక సంఘమునకు ప్రారంభం గురించి నేను మీకు చెప్తా ఉన్నాను. తెస్సలోనికకు వాళ్ళు వచ్చారు. వచ్చినటువంటి సమయంలో ప్రియులారా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? 17వ అధ్యాయంలో అక్కడ యూదుల సమాజ మందిరం ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురమొచ్చే యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను అని రాయబడింది. వాడితో 3 విశ్రాంతి దినాలు అంటే అక్కడ రాయబడింది చూడండి. 1 కేసు కింద రాస్తుంది. ఏముంది? 3 వారములు. 3 వారాలు అక్కడ ఏం జరిగింది అని అంటే ఆ యొక్క యూదులకు ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురముచి యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినాలు ఏం చేసుకొచ్చాడు? తర్కిస్తూ వచ్చాడు. లేఖనములలో నుండి విషయాలు చెప్పాడు. దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్తూ వచ్చాడు. ఇశ్రాయేలీయుల యొక్క నిర్గమ కాండము నుంచి ప్రారంభించి జరిగినటువంటి కార్యాలు, అరణ్య యాత్రలో దేవుడు చూపించినటువంటి ఆ ప్రేమను గురించి, చేసిన అద్భుతాలను గురించి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మనం చూస్తే 10వ అధ్యాయం మనం చూసినట్లయితే 11వ వచనం చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడను. ఏ సంగతులయ్యి? ఏ సంగతులు అంటే 10వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకోవాలి. 1 నుంచి చదివితే అదే జరగా అని మొదలు పెట్టినటువంటి ఆ సంగతులు. మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఇవన్నీ చెప్తూ యాలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండల నుండి త్రాగిరి. ఆ బండ క్రీస్తే అని చెప్తూ ఇవన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించినవి. యుగాంతమందున మనకు బుద్ధి కలగడం కోసం ఇవన్నీ రాయబడినవి. ఇదిగో ఇది యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తూ ఉంది. ఎక్కడి నుంచి ప్రారంభించి అంటే పస్కా బలి పశువు దగ్గర నుంచి ప్రారంభించి, పస్కా పండుగ దగ్గర నుంచి ప్రారంభించి ఇవన్నీ ఏది జరిగిందో అవన్నీ కూడా క్రీస్తు ప్రభువులో జరిగినవి అని చూపించారు. యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఈ లోకంలో ఆయన పరిశుద్ధుడుగా మన కొరకు శిలువ మీద తన ప్రాణం నడిపించాడు. మరణించి ఆయన తిరిగి లేచాడు. ఆయన రక్తాన్ని ఆశ్రయించినటువంటి వారికి మాత్రమే రక్షణ. లేకపోతే శిక్ష వారికి ఉంటుంది అనే విషయాన్ని చెప్పినప్పుడు ప్రియులారా వారిలో కొందరు ఏమంటే భక్తి పరులకు గ్రీసు దేశస్తుల్లో చాలా మంది, ఎంతమంది భక్తి పరులకు గ్రీసు దేశస్తుల్లో చాలా మంది, వారిలో కొందరు అంటే విన్నటువంటి ఈ యూదులలో కొందరు
ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ ఏం చేశారు, వాళ్ళు కలుసుకున్నారు. అలాగే ఏర్పడింది తెస్సలోనిక సంఘం. వాళ్ళకు వీళ్ళ చాలా పోరాటం ఎదురయ్యింది. ఎక్కడ పోరాటం ఎదురయ్యింది? తెస్సలోనిక పట్టణంలో ఈ సువార్తను ప్రకటించే దగ్గర వాళ్ళు మాటి మాటికి విభేదిస్తూ వచ్చారు, అడ్డుకుంటూ వచ్చారు, ఆటంకపరుస్తూ వచ్చారు, ప్రశ్నిస్తూ వచ్చారు. వాళ్ళను చాలా శ్రమ పెట్టారు కూడా. 5వ వచనం చూడండి. అయితే యూదులు మత్సరపడి పనిపాట్లు లేక, ఎవరంట వాళ్ళు? పనిపాటు లేనటువంటి వాళ్ళు కనుక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారిని తన జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చేటప్పుడు యత్నము చేసి వీరిని ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో యాసోను అనేటువంటి ఒక వ్యక్తి తన ఇంటిలో చేర్చుకున్నాడు. వీళ్ళని అర్థమవుతుందా? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పారు కదా, నా పేరట వచ్చి వారిని ఎవరైతే మీరు చేర్చుకుంటారో వానికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే తన ఫలమును వాడు పోగొట్టుకోవడం చెప్పాడు. వారికి ఆహారం పెడితే దాని ఫలము వారికి దొరుకుతుంది అని ప్రభు చెప్పారు. కనుక ఈ రోజు గమనించండి, దేవుని చేత పంపబడి సువార్త నిమిత్తమై ఖర్చు అయిపోతూ ఇలాగా సువార్త నిమిత్తమై నలిగిపోతూ ఉన్నటువంటి ఈ సేవకులను చేర్చుకున్నటువంటి యాసోను అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఈ యాసోనును బట్టి అక్కడ తెస్సలోనిక సంఘం ఏర్పడడానికి కారణమైంది. ఈ యాసోను వారికి అండగా నిలబడ్డాడు. ఈ యాసోను వారికి అండగా నిలబడ్డాడు. దేవుని వాక్యంలో చూస్తే సువార్త ప్రకటిస్తున్నటువంటి దగ్గర శ్రమ ఉంటుంది. అదే సమయంలో అక్కడ దేవుడు కొంతమంది సహకారులను కూడా ఇస్తాడు. మేము ఉన్నాం, పర్లేదు, మేము ప్రార్థన చేస్తాం, మీరు ప్రకటించండి, మేము ఖర్చు పెడతాం, మీరు వాక్యం ప్రకటించండి, మీరు మా దగ్గర బస చెయ్యండి అని చెప్పి చేర్చుకునేటువంటి వారిని కొంతమంది దేవుడు ఎప్పుడు ఇస్తారు. ప్రారంభంలో మేము కూడా కొద్ది మందితోనే ప్రారంభించిన పరిచర్య. ఆ పరిచర్యలో ప్రియులారా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినాయి. కొంతమందిని దేవుడు బలపరిచాడు, రక్షణలోకి నడిపించాడు. ఈ రోజున వారిని బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. కొంతమంది సహకారులుగా నిలబడ్డారు. ఆ నిలబడినటువంటి దానిని బట్టి పరిచర్య ఏమైందంటే అంతకంతకు ఏమైంది, అభివృద్ధి పొందుతూ వచ్చి ఇప్పుడు ఎంతమంది అయ్యారు. ఇప్పుడు ఉన్నటువంటి వారు చెప్పాలి అని అంటే అప్పుడున్నటువంటి రీతిగా పని చేయగలము అనేది ఈ రోజున పని చేసే మనసు తగ్గిపోయింది, ప్రార్థించే మనసు తగ్గిపోయింది. ఎవరి యొక్క పనులు వాళ్ళు చూసుకునేవారుగానే ఉన్నారు. వాక్యం ఏం చెప్తుందంటే ఎవరి మటుకు వారు ఎలా ఉన్నారంటే అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరట. ఒకసారి ఆలోచన చేసుకోండి, మనం ఏమైనా దేవుడి కార్యాలను చూస్తున్నామా? మనం ఏమైనా దేవుడి పని గురించి శ్రద్ధ కలిగి పని చేస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పని ఆగకూడదు. ఈ పని ఏమవ్వాలంటే కొనసాగుతూ ఉండాలి. దేవుడి స్తోత్రం కలిగి ఉండాలి. ప్రార్థించుట కొనసాగాలి, పరిచర్య కొనసాగాలి. ప్రార్థించడం కొనసాగాలి. ఇంకా తెలియనటువంటి వారికి మనము తెలియపరచడం కొనసాగుతుండాలి. మనం ఆత్మీయంగా బలం పొందుతుండాలి. ఆత్మలను రక్షణలోనికి నడిపించడానికి పనిచేస్తూ ఉండాలి. ఇది ఒక చక్రము లాంటిది అన్నమాట. ఇదొక చక్రము లాంటిది. శక్తి పొందుతూ ఉండాలి, పనిచేస్తూ ఉండాలి. అదవుతుందా మీకు? దేవుని సంఘము ప్రియులారా ప్రార్థించేదైనప్పుడు పరిచర్య చాలా అద్భుతంగా జరుగుతుంది. హల్లెలూయా. కొన్ని ఆత్మలు రక్షించబడాలి. ఇంకా కొంతమంది దుష్టుల చేతిలో బందీలుగా చాలా మంది మిగిలిపోతున్నారు. వాళ్ళందరినీ ఏం చేయాలి? మనం రక్షణలోనికి నడిపించడానికి దేవుడు మనందరినీ బలపరచును గాక. ఆమేన్. శక్తి
కాదు, నా ఆత్మ చేత ఇది జరుగునని యెహోవా సెలవిచ్చాను. అక్కడ భయంకరమైనటువంటి సమస్య వచ్చింది, పోరాటం కలుగుతుంది, శ్రమ కలుగుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి సువార్త ప్రకటిస్తున్నటువంటి వారిని ఎలాగైనా పట్టుకుని వీళ్ళ వారిని హింసించాలి, లేకపోతే ఈ పనిని అడ్డగించాలనే ప్రయత్నము ఆ రోజు జరుగుతున్న సమయంలో తెస్సలోనికలో ఉన్నటువంటి వారు చాలా ఆత్మీయంగా బలంగా నిలబడ్డారని చెప్పచ్చు. వాళ్ళు చాలా బలంగా దేవుడి కొరకు నిలబడ్డారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? విశ్వాసముతో పనిచేస్తున్నారు. మనం చదువుకున్నాం కదా ఇందాక, విశ్వాసముతో కూడిన మీ పని అంటే వాళ్ళ పని ఎలా ఉందంటే విశ్వాసముతో వాళ్ళు పనిచేస్తున్నారు, విశ్వాసముతో పనిచేస్తున్నారు. దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చినటువంటి విశ్వాసము గొప్పది, దేవుని స్తోత్రం. ఆ విశ్వాసము చేత వీళ్ళ ఈ లోకాన్ని మనం దేవుని కొరకు సంపాదించగలం. విశ్వాసము చేత మనము పని చేసేటువంటి వారిగా ఉంటారు. విశ్వాసం ఉన్న వాళ్ళు పని చేయకుండా ఉండలేదు. పని చేయట్లేదు అన్నట్టు దాని అర్థం ఏంటంటే విశ్వాసము అల్పముగా ఉందన్నమాట. పని చేయకుండా ఉండగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసము తగినంతగా లేదు అని అర్థం చేసుకోవాలి. విశ్వాసమును తగినంతగా మనలో పెంపొందించుకోవాలి. చక్కని పాట కూడా పాడుతుంటాం కదా మనం, పెంపొందించు యేసయ్యా నాకున్న విశ్వాసం. విశ్వాసం ఏమవ్వాలి? పెంపొందించబడాలి. అంతకంతకు పెంపొందించబడాలి. పని చెయ్యాలి మనం, పని చెయ్యాలి మనం. ఆత్మల రక్షణ కొరకు పని చెయ్యాలి మనం. కన్నీళ్లతో ప్రార్థించాలి మనం. దేవుని వాక్యాన్ని పిల్లల శ్రద్ధతో చదవాలి మనం. దేవుని వాక్యాన్ని శ్రద్ధతో మనం చదవాల్సినటువంటి వాళ్ళుగా ఉన్నాం. ఈ రోజున సువార్తకున్నంత వ్యతిరేకత మరి దేనికి లేదు. సువార్తకున్నంత వ్యతిరేకత మరి దేనికి కూడా లేదు. కానీ సువార్తకున్నటువంటి శక్తి ముందు ఏదున్నా సరే అది ఓడిపోవలసిందే. దేవుని స్తోత్రం. సువార్త ఎలాంటిదండి? సువార్త నమ్ము ప్రతి వాడిని రక్షించుటకు దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త కూడా వీళ్ళ నమ్ము ప్రతి వాడిని రక్షించుటకు దేవుని శక్తి అయి ఉన్నది. సిలువకు వచ్చిన వార్త నశించుచున్న వారికి వెలితనం కానీ రక్షింపబడుచున్న మనకి ఏంటి చెప్పండి? దేవుని శక్తి, దేవుని శక్తి. ఆ శక్తితోనే ఆ తెస్సలోనిక పట్టణంలో వారు దేవుడి కొరకు పనిచేస్తున్నారు. ఇంతకీ ఆ కాలంలో తెస్సలోనిక పట్టణంలో ఉన్నటువంటి జనాభా ఎంతో తెలుసా? 2 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది? 2 లక్షల మంది. అంటే చిన్నలు కాదు. ఆ రోజున 2 లక్షలు అంటే చాలా ఎక్కువ. అలాంటి యొక్క సమాజంలో దేవుని కొరకు వారు పనిచేయడం అనేది నిజంగా చాలా అది చాలా గొప్ప విషయం చెప్పాలంటే. అలాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు అక్కడ తెస్సలోనిక సంఘము ఏర్పడడం జరిగింది. ఆ తెస్సలోనిక సంఘములో యాసోను అనబడినటువంటి వ్యక్తి. యాసోను ఒక రకంగా చెప్పాలంటే తెస్సలోనిక సంఘానికి ఒక స్తంభము లాంటి వాడు. స్తంభం లేకపోతే ఈ స్లాబ్ నిలబడుతుందా? స్తంభం లేకపోతే నిలబడుతుందా? నిలబడదు కదా. ఇన్ని స్తంభాలు ఉన్నాయి కాబట్టి ఈ స్లాబ్ ఇలాగా నిలబడింది. ఒకవేళ వీళ్ళ స్తంభము ఒకటి లేకపోతే, ఒక ఆధారంగా నిలబడకపోతే అక్కడ ఎలాగో ఒక స్లాబ్ ఉండదో మన జీవితంలో కూడా, మన బ్రతుకుల్లో కూడా మనము నిలబడకపోతే కనుక ఈ సువార్త ముందుకు కొనసాగదు. కాబట్టి ఇప్పుడు మనం ఏమవ్వాలి తెలుసా? మనము దేవుని సత్యానికి స్తంభములు కాదు. దేవుడి వాక్యంలో చూస్తే సంఘము ఎలాంటిదో తెలుసా? సంఘము వస్తారో వెళ్ళిపోతారు అన్నట్టుగా, సంఘము పాటలు పాడతారో వెళ్ళిపోతారు అన్నట్టుగా, సంఘము కార్యక్రమాలు చేసుకుంటారో వెళ్ళిపోతారు అన్నట్టుగా, సంఘము ఎటువంటిది అనంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 15వ వచనం. ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులాగా ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము ఏంటంట? సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యున్నది. సత్యమునకు ఏమయ్యున్నది? స్తంభమయ్యుంది, ఆధారమయ్యుంది.
ఇప్పుడు మనం అంటాం ఏంటంటే ప్రభా నువ్వే మాకు ఆధారం. ఈ భూమి మీద దేవుని సంఘము సత్యానికి ఆధారమైంది. అంటే ఈ రోజున మనము ఒక సత్యాన్ని మోసుకొని ఈ లోకములో మనం తిరుగుతున్నాము. ఏంటా సత్యము? యేసుక్రీస్తు ప్రభువు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, మూడవ నాడు ఆయన తిరిగి లేపబడును. ఈ సత్యం ఎంతమంది అయితే మనం మోస్తున్నామో వారు మాత్రమే దేవుని సంఘం. మీరు అర్థం చేసుకోండి. నాకు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని హింసలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా వారు మాత్రమే దేవుని సంఘం. వారు నిలబడాలంటారు ఇప్పటికీ కూడా. అర్థమవుతుందా? వారు దేవుని కొరకు పాత్రలుగా వాడబడుతూనే ఉంటారు. సంఘము సత్యములకు స్తంభము ఆధారమై ఉన్నది అనంటే వీళ్ళ ఒక సత్యాన్ని మనం మోస్తున్నటువంటి వాళ్ళము. దేన్ని మోస్తున్నాం మనం? అబద్ధాన్ని మోస్తున్నామా, సత్యాన్ని మోస్తున్నామా? అబద్ధాన్ని మోస్తున్నామా, సత్యాన్ని మోస్తున్నామా? చెప్పండి. సత్యాన్ని మోస్తున్నాము. మన యొక్క మోటో ఏంటంటే సత్యమును అందరికీ తెలియచేయడం. ఈ సత్యాన్ని అందరూ కూడా నమ్మవలసింది. ఈ సత్యం అందరూ కూడా అంగీకరించవలసింది. ఈ సత్యం. అందుకనే దావీదు అంటాడు, నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయద్దు అంటాడు. ఏమాత్రం ఏం చేయొద్దు? తీసివేయద్దు అంటాడు. ఏమంటే నా నోట నుండి ఏం తీసేయద్దు? సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయొద్దు అని అంటారు. కనుక ఈ రోజు మనం గమనించుకుందాం ఏంటంటే సువార్తను మోసేటువంటి వారిగా మనం ఉండాలి. సువార్తను మనము మోసేవారు ఉండాలి. సువార్తకు సాక్షులుగా మనం ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఎందుచేత మనకు అనుగ్రహించబడ్డాడు అంటే ప్రియులారా సాక్షులుగా ఉండడం కోసం. సాక్షులకు సమస్యలు ఉంటాయి, సాక్షులకు శ్రమలు ఉంటాయి, సాక్షులకు ప్రియులారా అనేక రకాల ఆటంకాలు ఉంటాయి. కానీ సాక్షులు ఎలా ఉంటారు అంటే ఏమంటే ఎలస పొలసగా మారుతున్నట్టు. ఎలస సముద్రంలో నుండి బయలుదేరి గోదావరిలోనికి ఎదురు ఈది ఏమవుతుందట? అది ఎదురు ఇది ఎదురు ఇది ఎదురు ఇది ఎదురు ఇది కొద్ది రోజులు మొత్తం వస్తాయి కదా. కంగారు పడకండి. పూజ బాగుంటుంది. ఎదురేది 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 ఏం చేస్తున్నది? చచ్చిపోయిన చేప అయితే కింద కొట్టుకుపోతుంది, బ్రతికున్న చేప అయితే ఏం చేస్తుంది తెలుసా? ప్రవాహానికి ఎదురు ఈదుతుంది. ఎదురు ఈదుతుంది. చచ్చినటువంటి చేప అయితే కొట్టుకుపోతుంది. చచ్చిన చేప అయితే కొట్టుకుపోతుంది. సమస్యలు ఈ రోజున మనకు కొత్తేమీ కాదు. శ్రమలు మనకేమీ కొత్తేమీ కాదు. అవమానాలు కొత్తేమీ కాదు. ఇవేమి కొత్త కాదు దేవుని సంఘాన్ని. వీటి మధ్యలోనే దేవుని కొరకు పనిచేస్తూ ముందుకు వెళ్ళినప్పుడే ఎంతమంది రక్షించబడ్డారు. దేవుని స్తోత్రంగా ఎలస పొలసగా మారడం గురించి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి ప్రవాహానికి అది ఏం చేస్తుంది? ఎదురీదుతుంది. ఎదురీదడానికి కష్టపడాలా, కొట్టుకోవడం కష్టపడాలా? ఎదురీదడానికే కష్టపడాలి. ఇక్కడ వీళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఎదురుపోతుంది. ఎదురీదడానికి కష్టపడాలా, కొట్టుకుపోవడానికి కష్టపడాలి? ఎదురీదడానికే. ఓకే, ఎదుర్కొన్నారు. సరే, ఎదురీదడానికి కష్టపడాలి. దాని యొక్క రుచి మారుతుంది, దాని రంగు మారుతుంది, దాని యొక్క వాసన కూడా మారిపోతుంది. ఇక్కడ పులస చేప మనం వండితే ఎంతమందికి తెలిసిపోతాయి? ఎంతమంది తెలిసిపోతే చెప్పండి. పుస్తకమైన పులస చేప అనుకోవాలట. అంటే మేము ఇంకా అలాంటి సాహసం చేయలేదు అనుకోండి. 3,000 అయ్యి బాబోయ్ అనుకుని కొద్దిగా బాబు అనుకున్నాం. కొంతమంది 30,000 పెట్టి కూడా కొనుక్కుని దాన్ని కూర వండుకుని ఆ వండినటువంటి కూర విమానాల మీద ఎక్కడెక్కడికో చేపను తీసుకుని వెళ్ళిపోయిందనుకున్నాను అని ఒక మాట చెప్తుంది. అది ఇలసగా ఉంటే దాని విలువ పెరిగిందా? ఏమన్నా ఇలసగా ఉంటే అది అక్కడ ఎంత 100, 200, 1000 అంతతో అయిపోయింది దాని జీవితం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పోటీ పడి కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. నేను ఒక మాట చెప్తున్నాను. ఈ లోకంలో క్రీస్తు నిమిత్తమై శ్రమలను, హింసలను, బాధలను అన్నిటినీ సహించి సువార్త సత్యము కొరకు, దేవుని కొరకు ఎవరైతే స్తంభంగా నిలబడ్డారో వారికి
మాత్రమే పరలోకంలో విలువ ఉంటుంది, లేకపోతే పరలోకంలో విలువే ఉండదు. మనకి పరలోకంలో విలువ వాళ్ళకే ఉంటుంది. ఈ రోజున చూడండి, అక్కడెక్కడో సముద్రంలో నుండి గోదావరిలోకి ఎదురెదుకుంటూ వచ్చినటువంటి ఆ పులస యొక్క విలువ మారిపోయినట్టు మన విలువ కూడా మారిపోవాలి అని అంటే ఖచ్చితంగా మనం ఏమవ్వాలి తెలుసా? ఏమవ్వాలి? మనం కూడా సువార్తను మోసుకుంటూ వెళ్ళాలి. సువార్తను మోసుకుంటూ వెళ్ళాలి. సువార్తను దాచుకుంటూ వెళ్ళకూడదు. సువార్తను ఏం చేయాలి? మోసుకుంటూ వెళ్తాం. సువార్తకు మనం సాక్షులు. సువార్త మన జీవితమే ఒక సువార్తగా ఉండాలి, మన కుటుంబమే ఒక సువార్తగా ఉండాలి, వీళ్ళగా మన సంఘమే ఒక సువార్తగా ఉండాలి. ఈ రోజున సువార్త చెప్పడానికి ఒకవేళ ఆటంకపరచొచ్చేమో, ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, సువార్త చెప్పడానికి ఒకవేళ ఆటంకం చేయొచ్చు, చెప్పడానికి లేదు, కానీ సువార్తగా నువ్వు మారితే ఈ ప్రపంచంలో సువార్తను ఎవరు ఆపలేరు. దేవుడి స్తోత్రం. ఎవరు ఆపలేరన్న మాట ఆలోచించారు. నేను సువార్తగా మారినప్పుడు ఇంకా నేను చెప్పక్కర్లేదు, నన్ను చూసి వాళ్ళకి అర్థమైపోతుంది. సువార్త చెప్పేదాకా అవసరం లేదు, చెప్పక్కర్లేదు. అయ్యా నువ్వు నమ్మిన యేసు ప్రభు నేను నమ్ముకుంటాను, అమ్మా నువ్వు నమ్మిన యేసుని నేను నమ్ముకుంటాను, నేను వెళ్తున్న మందిరానికి నేను వస్తాను అని మీ వెంబడి వాళ్ళే వచ్చేస్తారు. ఆటోమేటిక్గా దేవుడు ఈ కార్యాన్ని చేయబోతున్నాడు. ఆటంకపరచండి సువార్తను ఒకవేళ, కానీ సువార్తికులను సువార్తగా మారినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆటంకపరచలే పరిస్థితి ఉంది. ఎవరు ఆటంకపరచగలరే? ఎవరు ఆటంకపరచగలరంటే ఈ రోజున సువార్తకు సాక్షులు ఉన్నారు, స్తంభాలు ఉన్నారు. కనుక మనమే జాగ్రత్తగా ఉన్నాం, మనమే ప్రార్థన పూర్వకంగా ఉండాలి, మనమే పరిశుద్ధతను కాపాడుకునే వారిగా ఉండాలి, మనమే నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే చాలా మందికి వీళ్ళ ఈ సువార్త తెలియదు, వాళ్ళందరికీ కూడా మనమే సాక్షులు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. తెస్సలోనికలో ఉన్నటువంటి వారు దేవుని కొరకు ఎలా నిలబడ్డారో మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యకరంగా పౌలు మాట చెప్తారు. ఏమంటాడు తెలుసా? మీరు ఏర్పరచబడిన సంగతి అనగా నా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియదు. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమైంటివో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి, ఎలాంటి పరిస్థితుల్లో? గొప్ప ఉపద్రవములో మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకుని వారైతివి అని అంటారు. ఎవరిని పోలి? మమ్మల్ని పోలి మీరు నడుచుకున్నారు, ప్రభువును పోలి నడుచుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనంటే గొప్ప ఉపద్రవములు. ఎందుకు కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వారిని బిడ్డలను ఆనందింపచేశారు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందములు వారు ఏం చేశారంట? దేవుని యొక్క సువార్తను వారు అంగీకరించారు. ఉపద్రవముగా వారు నేర్పొచ్చిన పరిస్థితులు చాలా ఉన్నాయి. వాటిలో పౌలు, సిల్వాను, తిమోతి వీరు నిలబడ్డారు. వారితో పాటుగా ఉన్నటువంటి వారు తెస్సలోనికలో ఉన్నటువంటి వారు అందరూ నిలబడ్డారు. ఈ రోజున ఒక ఫ్యాషన్ అయిపోయింది క్రిస్టియానిటీ. అర్థమవుతుందా? మనకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. బైబిల్ పట్టుకునేవాడు మళ్ళీ బైబిల్ ఎక్కడో పెట్టేయడం, మళ్ళీ మామూలుగా ఫ్యాషన్ వచ్చేసి కూర్చోము. కన్నీళ్ళు లేవు, ప్రార్థన లేదు, వేదన లేదు, భారం లేదు, పని లేదు, ఆసక్తి లేని వారు అయిపోతాం. ఒక మాట గమనించండి, నీవు నేను ఇందాక నేను విన్నాను కదా, 3 కొవ్వొత్తులు ఆరిపోయి చూడండి. ఒక కొవ్వొత్తి వెలుగుతుంది. ఆ కొవ్వొత్తి ఏంటా? కొవ్వొత్తి పేరు నిరీక్షణ. ఈ రోజున ఆ నిరీక్షణ ఏం చేసింది అంటే మిగిలిన 3 కొవ్వొత్తులను కూడా వెలిగించింది. మళ్ళీ తిరిగి ఒకరినొకరు మనం వెలిగించుకోవాలి, మళ్ళీ తిరిగి మనం ప్రకాశించాలి. దేవుని సంఘము ఈ ప్రాంతం అంతటికీ వెలుగుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెలుగును చూచి ప్రజలు పరిగెత్తుకొని వస్తారు.
యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనం నెరవేరబోతా ఉంది. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం నెరవేరబోతా ఉంది. 60వ అధ్యాయము యెషయా గ్రంథము మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది చూడండి. 3వ వచనం జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. జనములు నీ వెలుగునకు వచ్చెదరు అంటే నువ్వు ప్రకాశించినప్పుడు నీ వెలుగును చూసి జనములు ఏం చేస్తారు? వాళ్ళు వస్తారు పరిగెత్తుకొని. ఈ రోజున వెలుగు మనలో ఉంటే వాళ్ళు పరిగెత్తుకుని రావాలి. ఏమంటే వాళ్ళు పరిగెత్తుకుని రావట్లేదంటే మనలో వాళ్ళు ఏం చూస్తున్నారు? మనలో వాళ్ళు ఏం చూస్తున్నారు? వాళ్ళు ఏముందో అదే చూస్తున్నారు. వాళ్ళలో ఏముందో అదే చూసినప్పుడు ఇక వాళ్ళు మన దగ్గరికి ఎలా, ప్రభు దగ్గరికి ఎలా పరిగెత్తుకుని వస్తారు? చీకటి అక్కడ ఉంది, ఇక్కడే చీకటి ఉంది అనుకోండి, వాళ్ళు ఇంటికి పరిగెత్తుకుని వస్తారు. ఆలోచించండి. భారం కలిగి ప్రభు సన్నిధిలో, ప్రభువా నా మీద నీ వెలుగును ఉదయింపచేయండి. ఈ రోజు ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ వెలుగును నా మీద ఉదయింపచేయండి. ఈ వారం అంతా ఇదే ప్రార్థన చేయండి. ప్రతి ప్రార్థనకు ప్రియులారా ఇదే అంశంగా మనం పెట్టుకున్నాం. ఏంటి? ప్రభువా నీ వెలుగు నా మీద ఉదయింపచేయి, నీ వెలుగు నా మీద ఉదయింపచేయి. చెప్పండి ఈ మాట అందరూ. నీ వెలుగు నా మీద ఉదయింపచేయండి. నా కుటుంబము మీద నీ వెలుగు ఉదయింపచేయండి. నీ వెలుగునకు జనములు నీ వెలుగునకు వచ్చేదరు అని మీరు వాగ్దానం చేశారు. రేపు ఆదివారానికి ఇక్కడ నా వెలుగును చూసి చాలా మంది వచ్చి కూర్చోవలసి చప్పట్లు కొట్టి దేవుడు చేయలేడా ఈ కార్యాన్ని? దేవుడు చేయలేడా ఈ కార్యాన్ని? చేయగలడా లేదా? చేయగలడు. కానీ ఎలా చేస్తాడు? అది నీ ద్వారా నా ద్వారానే చేస్తాడు. దేవుడు భూమి మీద పని చేయాలి, అంతేకాని వేరేగా చేయలేదు. కనుక నీవు నేనే ప్రియులారా దేవుని చేతిలో సాధనాలు. నీవు నేనే దేవుని చేతిలో సాధనాలు. ఏదో వచ్చాము వెళ్ళామన్నట్టు ఉండద్దు. ఒకటే మాట చెప్తున్నాను, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, నీ ఒక స్తంభానివి. యు మస్ట్ బి ఎ పిల్లర్ ఆఫ్ ట్రూత్. సత్యానికి ఒక స్తంభం కావాలి నువ్వు. దేవుడు నాకు అది ఇచ్చాడంటే, ఇది ఇచ్చాడంటే, ఓకే, ఎందుకు ఇచ్చాడంటే నువ్వు సత్యానికి స్తంభంగా ఉండడానికి ఇచ్చాడు. నువ్వు సత్యానికి లోపడడానికి ఇచ్చాడు. నువ్వు సత్యాన్ని ప్రకటించడానికి ఇచ్చాడు. నీవు సత్యాన్ని ఎత్తిపట్టడానికి ఇచ్చాడు. నీవు సత్యముగా జీవించడానికి ఇచ్చాడు. మనం ప్రకటించేది సత్యము, మనం మోసేది సత్యము, మనం జీవించేది సత్యం అయినప్పుడు ఈ సత్యమును ప్రతి ఒక్కరు ఒప్పుకొని తీరుతారు ఖచ్చితంగా. ఏమి అనుమానం లేదు. దీని విషయమై కన్నీళ్లు మనలో ఉండాలి. దీని విషయమై శ్రద్ధ మనలో అర్థమవుతుందా? ఈ విషయమై పిల్లల మనలో శ్రద్ధ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనల్ని చూచి ప్రజలు పరిగెత్తుకుని వస్తారు. శ్రద్ధ మనలో లేకపోతే వాళ్ళు ఎలా వస్తుంది? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఉజ్జీవము అని అంటే ఉజ్జీవం అంటే ఇంకేదో అదే ఉజ్జీవం. నేను ప్రభువు నిమిత్తమే ఉన్నాను. ప్రభువును వాడుకో. ఇంకెప్పుడు నాయన నీ వెలుగు నా మీద ప్రకాశం చేయి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. చీకటికి ఏమాత్రం నాలో చోటు లేకుండా చేయనైనా. ఒక ఉపమానం చెప్తాను మీకు. ఒక కళలో ఒక యవనస్తుడు ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. ఆయన ఇంటిలో ప్రతి గదిని చూపిస్తా ఉన్నాడు. ప్రతి గదిని చూపిస్తా ఉన్నాడు. ఒక్క గది మాత్రం తాళ వేసేస్తుందట. ఆ గది గురించి అతను ఏం చెప్తున్నాడు యవనస్తుడు అంటే, ప్రభువా ఈ గదిలోకి మాత్రం రావద్దు, ఈ గది మాత్రం అలా ఉండాల్సిందే, ఈ గదిని మాత్రం నువ్వు తెరవద్దు, ఈ గదిలో మాత్రం నువ్వు అడుగు పెట్టద్దు. ఎందుకంటే ఈ గది ఇక్కడ చీకటి కార్యాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ నా కొరకు నేను కొన్నింటిని ఉంచుకుంటున్నాను అని చెప్పి వాటిని పిల్లల ప్రభువుకు అప్పగించకుండా ఉన్నటువంటి ఒక పరిస్థితిని అతను కలలో చూస్తూ ఉన్నాడు. అన్ని గదులు వెలుగుతూ ఉన్నాయి, ఒక గది మాత్రము చీకటితో ఉండిపోయింది.
ఒక గది మాత్రం చీకటితో ఉండిపోయింది. ఒకవేళ అది నీ అలవాటు కావచ్చు, ఒకవేళ అది నీ చూపులో పాపం కావచ్చు, ఒకవేళ అది నీ మాటలో పాపం కావచ్చు, ఒకవేళ నీ యొక్క జీవితంలో ఎక్కడో ఏదో మోసం కావచ్చు. ఇదొక్కటే అనుకుంటూ దాచిపెట్టుకుని ఏదైనా ఉన్నట్లయితే ప్రభువా దయచేసి ఈ ఒక్కటి కూడా నీకు లోపరుస్తున్నాను, దయచేసి నన్ను క్షమించునైనా. ఈ గది కూడా నీ వెలుగుతో నింపునైనా, ఇక్కడ కూడా నీ పరిపాలన జరగాలి ప్రభు అని మనం ప్రార్థన చేసుకునేవారుగా ఉంటాం. ఇక్కడ కూడా నీ చిత్తము జరగాలి ప్రభు అని ప్రార్థన చేసుకునేవారుగా ఉంటాం. పూర్ణంగా వెలుగుతో నింపబడాలి. ఎక్కడ చీకటికి చోటు అనేది ఉండకూడదు, ఎక్కడ అపవిత్రతకు చోటు అనేది ఉండకూడదు, ఎక్కడ మలినానికి చోటు అనేది ఉండకూడదు. ఆ వెలుగుతో నింపబడితే అప్పుడు ప్రజలు పరిగెత్తుకుని వస్తారు. దేవుని స్తోత్రంగా హల్లెలూయా, హల్లెలూయా. మందిరము, దేవుని మందిరము వెలుగుతో నింపబడినటువంటి మందిరం, వెలుగుతో నింపబడినటువంటి మందిరం. వెలుగు ఏంటో తెలుసా? వెలుగు ఏంటో తెలుసా? పరిశుద్ధత. వెలుగు ఏంటో తెలుసా? రక్షణ. వెలుగు ఏంటో తెలుసా? నిజమైన సంతోషం. వెలుగు ఏంటో తెలుసా? సమాధానం. వెలుగు ఏంటో తెలుసా? ప్రేమ. వెలుగు ఏంటో ఇలా ఆ వెలుగుతోనే మనం నింపబడాలని కోరుతున్నాం. ఒక క్రిస్మస్ రోజున ఏదో క్యాండిల్ వెలిగించేసి ఇంకా అక్కడితో అయిపోయింది అనుకోవద్దు. ప్రభువా నీ వెలుగుతో నన్ను నింపు, ఏంటి నీ వెలుగుతో నన్ను నింపు, నన్ను నింపు, నింపు. ఒకసారి అందరూ లేచి నిలబడదాం, ఒకసారి అందరూ లేచి నిలబడదాం. ప్రభువా స్తోత్రం, 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 స్తోత్రం. అందరు ఎవరు కూడా దయచేసి అటు ఇటు తిరుగుతాం, ఏది ఆలోచన చేయొద్దు. ప్రభువా ఈ రక్తముతో నన్ను కడుగునైనా, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపునైనా, ప్రభువా నీ సత్యానికి నేను ఒక స్తంభముగానే ఉండాలి కదా. దేవా నైనా నేనేదో అలవాటుగా ఆచారంగా ఒక నామకార్థమైన వ్యక్తిగా ఉండకూడదు ప్రభువా. నేను ఒక నామకార్థుడిగా ఉండకూడదు, నామకార్థురాలుగా ఉండకూడదు ప్రభువా. దయచేసి నువ్వు నాకు సహాయం చేయండి. దేవా దేవా నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా. దేవుని సంఘము సత్యములకు స్తంభముగా ఉండాలన్నా, ఆధారంగా ఉండాలన్నా ప్రభువా నువ్వు నాకు సహాయం చేయండి. ఆనాడు యాసోను నీ కొరకు నిలబడ్డాడు ఒక స్తంభముగా. దేవా ఈనాడు నేను నిలబడాలి ప్రభువా, నువ్వు నన్ను బలపరచునైనా. ఈనాడు నేను నిలబడాలి ప్రభువా నీ సేవకుని పక్షంగా, నన్ను బలపరచునైనా. ఈనాడు నేను నిలబడాలి ప్రభువా నీ వాక్యుని పక్షంగా, నన్ను బలపరచునైనా. ఈనాడు నేను నిలబడాలి ప్రభువా నీ సువార్త పక్షంగా, నన్ను బలపరచునైనా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చెయ్యండి, ప్రార్థన చెయ్యండి. వెలుగుతో నింపుతాడైనా, వెలుగుతో నింపుతాడైనా. అయ్యా ఇక్కడ ఏ చీకటి ఉందో, ఏ అనుమానం ఉందో, ఏ పిలికిదనం ఉందో, ఏ పవిత్రత ఉందో దాన్ని కాల్చివేయండినైనా, దాన్ని దహించి వేయండి ప్రభువా. ఏ దోషం ఉందో దాన్ని తొలగించి వేయండి, ఏ అపవిత్రత ఉందో దాన్ని తీసివేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం కఠినపరచుకోవద్దు ఏమనొస్తున్నా, నీ హృదయం కఠినపరచుకోవద్దు ఏమనొస్తున్నా, నీ హృదయం కఠినపరచుకోవద్దన్నా, నీ హృదయం కఠినపరచుకోవద్దు. ఒక్కసారి నడుతున్నారు, ఒక్కసారి నడుతున్నారు. ప్రభాని వెలుగునని ఉదయింపచేయన్నా, ప్రభాని వెలుగునని ఉదయింపచేయన్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభాని వెలుగునని ఉదయింపచేయి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నీ వెలుగునని దయచేయి. నీ ప్రార్థన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు నీ వెలుగునకు దయచేయి. ప్రభాని స్తుతిస్తున్నప్పుడు నీ వెలుగునకు దయచేయి. నీ వెలుగు, నీ వెలుగు, నీ వెలుగునకు జనులు పరిగెత్తి వస్తారు. అయ్యా 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 సహాయం చేయండి. నీవు కోరుకుంటున్నది, నువ్వు కోరుకుంటున్నటువంటి అయినా యొక్క పరిశుద్ధత, నువ్వు కోరుకుంటున్న ప్రేమ, నువ్వు కోరుకుంటున్న వెలుగునను దయచేయి ప్రభువా, దయచేయి. వెలుగుతో నింపు రాజా, నింపు రాజా, నింపుకుంటున్నా. వస్తున్నా వెళ్తున్నా సోదరి సోదరుడా, ఈ 6వ మాసంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే, ఇంకా నీ కఠిన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇంకా మన కఠిన హృదయాలను దేవుడు చూస్తున్నాడు. ఇప్పటికైనా కన్నీటితో దేవుడు బతుమాలుకుందాం, కన్నీటితో దేవుడు బతుమాలుకుందాం. అందుకనే దేవుని సంఘము వెలుగు సంబంధులు చీకటి సంబంధులుగా విభజించబడిపోయింది. వెలుగు చీకటితో ఏమి పట్టారు, ప్రత్యేకించబడడం వెలుగు, ప్రభువులో ఆనందించే వెలుగు, ప్రభు కొరకు బ్రతికే వెలుగు, ప్రభువును చూపించే వెలుగు.
ఈ వెలుగు నాయన నాలో మీద మా పిల్లలు నింపుతుంది. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు నా కళ్ళకు వెలుగీనైనా ఆత్మ సమగ్రమైన సమగ్రం చూడడానికి, నీ కాపుదలను చూడడానికి, నీ మహిమను చూడడానికి, నీ సన్నిధిని అనుభవించడానికి వెలుగును దయచేయడం. అయ్యా 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 నాలుగు వెలుగును దయచేయండి. అయ్యా నాకు అర్థమైంది, నేను దేవునికి సత్యానికి స్తంభంగా ఉండాలి, సువార్తకు సాక్షిగా ఉండాలి, ప్రభు కొరకు నేను బ్రతకాలని నాకు అర్థమైంది. నా కొరకు ప్రార్థన చేయి దైవజనుడు అన్నవాడు మీ కొంచెం చూపించండి, మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ప్రభు సహాయం చేయండి. శ్రమైన, హింసైన, బాధైన, కరువైన, కఠినమైన మరి ఏదైనా కూడా ప్రభు కొరకు నేను ప్రకాశించే వ్యక్తిగా ఉంటాను. యాసోను ఒక స్తంభముగా నిలబడినట్టు నేను ఒక స్తంభముగా ఉండాలని ఆశపడుతున్నాను. ఈ రోజు నుంచి నాకు నేను ప్రభు కోసం ఖర్చు చేయడానికి ఆశిస్తున్నాను. ఈ రోజు నుంచి అనేవాళ్ళు మీ గురించి ఎత్తి చూపించండి. ప్రభు మీ చేసి వస్తున్నాను. God bless you, God bless you బాబు, God bless you మామి, God bless you చెల్లి, God bless you అక్క, God bless you తమ్ముడు, God bless you అన్నయ్య. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ప్రార్థన చేస్తాము. పరిశుద్ధమైన తండ్రి, మంచిదేవా, మంచిదేవా, గొప్పదేవా, శక్తివంతుడైన దేవా, సర్వాధికారం కలిగిన దేవా, సజీవుడైనటువంటి దేవానికి నాకు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం ప్రభు ఎందరూ మహిళలు నాయన అయ్యా మా ప్రభు నీ పట్టు చేయండి, నీ వెలుగు మా మీద చేయమని ప్రార్థన చేస్తూ నేను బతుకుతున్నారో తండ్రి. బంగారం పడగలుగుతుంది, లేకపోతే ఇలాంటి సంపదల కోసం అడగట్లేదయ్యా, నీ వెలుగు కోసం అడుగుతున్నారు ప్రభు. నీ సత్యం వారు స్థలంగా రెండు కోసం అడుగుతున్నారు. నీ వెలుగు వారి మీద ప్రకాశింపు చేయండి, నీ ప్రత్యక్షత వారికి తెలియచేయండి. జ్ఞానం ప్రత్యక్షత కలిగిన మనస్సు కలలు చేసి మీరు మమ్మల్ని కూడా ఆయన ప్రాంతానికి ఆయన దీప స్తంభముగా మీరు చేయండి. మహిమతో తండ్రి నా ప్రార్థన చెల్లిస్తున్నాం. ఈ రోజు నుంచి మా మీద నీ వెలుగు ప్రకాశించాలి. ప్రతి చీకటి